గుంటూరు జిల్లా వెంగళయ్యపాలెంకు చెందిన వైసీపీ నేత నాగేశ్వరరావు లైంగిక వేధింపుల ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. నాగేశ్వరరావు శారీరక, మానసికంగా హింసించడమే కాకుండా తన భర్తను చంపేందుకు విష ప్రయోగం చేయించారని బాధిత మహిళ ఆరోపించింది. 2 ఏళ్ల క్రితం పరిచయమై అసభ్యకర వీడియోలు తీసి తనను బ్లాక్మెయిల్ చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని వాపోయింది. ఇప్పటికే తనకు జరిగిన అన్యాయంపై 2 సార్లు ఎస్పీకి ఫిర్యాదు చేసినా నిందితుడు నాగేశ్వరరావును పోలీసులు అరెస్టు చేయలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించి తమ కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించాలని కోరుతున్న బాధిత మహిళతో మా గుంటూరు జిల్లా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. వైసీపీ నాయకుడి లైంగిక వేధింపుల కేసులో పలు కొత్త కోణాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఏదైతే గుంటూరు జిల్లా వెంగళయ్యపాలెంకి చెందినటువంటి వైసీపీ నేత దేవరకొండ నాగేశ్వరరావు తనను లైంగికంగా, మానసికంగా హింసించడమే కాకుండా తన భర్తను చంపేందుకు ఏకంగా సైనైట్ తీసుకువచ్చి తన భర్తను చంపాలని చెప్పి కూడా తనను ప్రెజర్ చేశారంటూ బాధితురాలు అయితే మాత్రం మీడియా ఎదుట తన ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆ బాధితురాలు కూడా ప్రస్తుతం అంతా ఉంది. మొన్న గ్రేవెన్స్లో కూడా కంప్లైంట్ చేశారు. కొన్ని విషయాలు కూడా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఇంకా మరికొన్ని విషయాలు కూడా ఈరోజు చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది సార్? నన్ను చాలా విధాలుగా చంపమని ప్రయత్నించేశాడు. తలుపుతీ నైట్ అని కూడా అడిగేవాడు సార్. నైట్ తలుపుతీ నేను వచ్చేస్తా, చంపేస్తాను అనేవాడు. నా వల్ల కాదు ఇట్లాంటివన్నీ, నాకు చెప్పగాక ఏందో లాగుంది. ఒక్కొక్కటి నువ్వు ఎందుకు ప్రయత్నిస్తున్నావు? ఒకటి అయిపోయింది, ఇంకా రెండో విషయాన్ని ఇంకా పదే నన్ను రోజు అడగగాకని ఏడ్చేదాన్ని సార్. లేదు, నన్ను చంపేయాలి, తీస్తావా లేదా అన్నాడు. నేను అయితే తీయలేను, నాకు నిద్ర ఉండేది కాదు సార్. నైట్ నిద్ర పోతే బట్టి సార్ నేను అంతా రోజుకొకటి ప్రయత్నం చేయమని చెప్తానే ఉండేవాడు. నా వల్ల కాదు ఇవన్నీ, నాకు చెప్పగానే ఏడుస్తూనే ఉండేదండి సార్. అయినా కానీ వారు ఊడుకోవట్లేదు. నాకు తెలియకుండా కూడా వెనకాడతా పడి ఏదో ఒక విధంగా చంపాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు. సరుకు దగ్గరికి రైల్వే స్టేషన్ సార్, అది రైల్వే స్టేషన్ దగ్గర రెడ్డిపాలెం దగ్గర అటు ప్రయత్నించానంటాడు. గుడి దగ్గరికి వెళ్ళాను వాడిని ప్రయత్నించానంటాడు. ఊరి దగ్గర ప్రయత్నించానంటాడు. అదే ఇంజక్షన్ ద్వారా ప్రయత్నించానంటాడు, విషం ద్వారా ప్రయత్నించానంటాడు. ప్రతి రకరకాలుగా ఒక లారీతో గుద్ది చంపాలని ప్రయత్నించానంటాడు. రకరకాలుగా సార్, రకరకాలుగా ఎంత హింస నాకు చెప్తా, నన్ను చేస్తావు, నన్ను చేయమంటావా, నువ్వు చేస్తావు, నన్ను చేయమంటావు, బలవంతం చేస్తానే ఉండేవాడు. ఎన్ని రకాలుగా చేశాడు సార్. ఎన్నిసార్లు మీ మీద అటాక్ చేశాడు? అదేవిధంగా మీరు అంటా ఉన్నారు బయటికి వెళ్తున్నటువంటి క్రమంలో అని. ఈ ఎపిసోడ్ అంతా మీరు ఎందుకు తెలుసుకోలేకపోయారు సార్? నాకైతే అప్పుడు అనుమానం లేదు సార్. తర్వాత అమ్మాయి చెప్పుకొచ్చింది వాడే చేపించేది అని. మన 13వ తారీఖు డిసెంబర్ 1వ తారీఖు తలబగలు కొట్టాడు. ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్ 8వ తారీఖు యాక్సిడెంట్ చేయించారు విజయవాడ వెళ్తుంటే పెదకాకాయనే టోల్గేట్ మధ్యలో. మళ్ళీ మొన్న 17వ తారీఖు సూత్తో పడిపించాడు. ఇవన్నీ అతను చేస్తున్నాడు మనకు తెలియదు కదా. మన 13వ తారీఖు అమ్మాయికి దెబ్బలు తగిలినప్పుడు ఏం జరిగింది ఏందని అడిగినప్పుడు ఫలానా వ్యక్తి ఫలానా ఇలా చేస్తున్నాడు, మన కుటుంబాన్ని నాశనం చేయడానికి నా దగ్గర ఇలా మాయమాటలు చెప్పి వీడియోస్ ఫొటోస్ తీసుకొని అవి నీకు సోషల్ మీడియాలో పెడతా, మీ ఆయనకి పెడతానని బెదిరిస్తూ నా కాళ్ళు డబ్బులు తీసుకెళ్తున్నాడు. కంటిన్యూగా ఇదే జరుగుతుంది. నేను చెప్పుకోలేక మాకు బరాయిస్తా వచ్చాను ఇప్పటిదాకా. నిన్ను చంపుతాను అంటుండు, నిన్ను చంపకపోతే లేదు నువ్వు చావని మా ఆవిడని అంటాడు. ఈ రకంగా చేసుకుంటూ వాడు మాకు ఇది చేశాడు. అది మొన్న 13వ తారీఖు తెలిసింది. 13వ తారీఖు తెలిసినాక మేము 23వ తారీఖు అంటే ఎప్పుడైనా మిమ్మల్ని ఫోన్ చేసి బెదిరించడం కానీ లేదంటే డైరెక్ట్ కలిసి బెదిరించడం కానీ చేశాడా? అస్సలు లేదు సార్, నన్నైతే బెదిరియలేదు. వాడు దొంగ దెబ్బలు తీస్తా వచ్చాడు. ఇప్పటికైనా ఏదైతే ఈ యొక్క కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి దేవరకొండ నాగేశ్వరరావుపై చట్టరీత్యా చర్యలు తీసుకొని ఆడబిడ్డకు రక్షణ కల్పించాల్సిందిగా తను కోరుతున్నానంటూ కూడా బాధిత మహిళ అయితే మాత్రం స్పష్టం చేస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఈ కేసులో కూడా పోలీసులు మరి ఏ విధంగా వ్యవహరించి బాధిత మహిళకు న్యాయం చేస్తారో కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ పవన్ నాయుడు, 6 టీవీ, గుంటూరు జిల్లా నుంచి.